జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారం చివరి అంకంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని ఓడించి బీఆర్ఎస్ జైత్ర యాత్ర జూబ్లీ హిల్స్ నుంచే మొదలు కావాలని ఆయన పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి 3 ఏళ్లు ఉంటాడో 3 నెలలు ఉంటాడో తెలీదు. ఢిల్లీలో కత్తులు నూరుతూ ఉన్నారు. ఆయన కుర్చీని లాగేందుకు పక్కనే ఉన్న నల్గొండ, ఖమ్మం జిల్లాల కాంగ్రెస్ ముఖ్యులు సిద్ధమవుతూ ఉన్నారు అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయని, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వని వ్యక్తి అభివృద్ధి చేస్తామంటే ఎలా నమ్మాలని ప్రజలను ప్రశ్నించారు. ఆ కుర్చీని మీరే మడతపెట్టి తర్వాత ఏం చేయాలో తెలుసుగా, అది చేయండి అంటూ ఓటర్లకు పరోక్షంగా సందేశం పంపారు. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వడం వల్లే రాష్ట్రం నాశనమైందని కేటీఆర్ దుయ్యబట్టారు. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణ భ్రష్టు పట్టింది. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఆటో అన్నల ఆత్మహత్యలు, రియల్ ఎస్టేట్ నాశనమైంది, గురుకులాలు ఆగమైపోయాయి. ఫస్ట్ ప్లేస్ లో ఉన్న రాష్ట్రం చివరి స్థానానికి పడిపోయింది అని విమర్శించారు. ప్రస్తుత పాలన ఇల్లు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యం అన్నట్లుగా తయారైందని కేటీఆర్ మండిపడ్డారు. హైడ్రా భూతం పేదల ఇళ్లు కూలగొడుతోంది. పేదలను బయటకు గుంజుకొచ్చి ఇళ్లు కూలగొడుతూ ఉన్నారు. బుక్స్ తీసుకుంటామని చిన్నారులు అడిగితే కూడా బయటకు లాగి కూలగొట్టారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హైడ్రా పేదలకు మాత్రమే వర్తిస్తుందా అని ప్రశ్నించిన కేటీఆర్, మంత్రులు పొంగులేటి, వివేక్ ఇండ్లకు హైడ్రా వెళ్లదు, తిరుపతి రెడ్డి ఇంటికి వెళ్లదు. ఇది ఆషామాషి పోటీ కాదు. ఇక్కడ కారుకు బుల్డోజర్ కు మధ్య జరుగుతున్న ఎన్నిక అని పేర్కొన్నారు. బుల్డోజర్ సర్కార్ కు బుద్ధి చెప్పాలంటే కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం బంద్ చేసిందని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ కిట్ ఇచ్చారు, ఇప్పుడు దాన్ని కూడా బంద్ చేశారు. రంజాన్ తోఫా లేదు, బతుకమ్మ చీర లేదు, క్రిస్మస్ గిఫ్ట్ లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఇలా అన్ని పథకాలను బంద్ పెట్టారు. 420 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు అని దుయ్యబట్టారు. ఫ్రీ బస్ పథకాన్ని ప్రస్తావిస్తూ ఏమైనా అంటే ఫ్రీ బస్ అంటారు. భార్యకు ఫ్రీ బస్, భర్తకు డబుల్ రేట్, ఇదెలా ఫ్రీ అవుతుంది అని ప్రశ్నించారు. అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఫ్రీ వాటర్ పథకాన్ని కూడా ఎత్తేయాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా కొట్లాడితే ఓడిపోవడం ఖాయమని రేవంత్ కు అర్థమైంది. అందుకే దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారు అని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలన బాగుండేనా, 2 ఏళ్ల రేవంత్ పాలన బాగుందో మీరే తీర్పు చెప్పాలని ప్రజలకు సూచించారు. 4 లక్షల మంది ఓటర్ల వైపు 4 కోట్ల మంది చూస్తూ ఉన్నారు. 10 ఏళ్ల వికాసానికి, 2 ఏళ్ల సంక్షోభానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని ప్రకటించారు. ఈ నెల 11న కారు గుర్తు కోటేసి బీఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. మళ్ళీ కేసీఆర్ రావాలంటే జూబ్లీ హిల్స్ నుంచే ఈ జైత్ర యాత్ర స్టార్ట్ కావాలి అని ఆయన ఆకాంక్షించారు.